బాబాయ్ నమస్తే. అయ్యా మీ పేరు? బొట్టు జోజప్ప. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని. ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి ప్రస్తుతం? పర్వాలా, బాగానే ఉంది బాబాయ్ గారు. ఇప్పుడు టీడీపీ పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఏది కావాలన్నా మాకు ప్రభాకర్ గారు మాకు అన్ని సప్లై చేస్తారు. మా ఎమ్మెల్యే గారు అన్నిటి బాగానే ఉంది. ఎవరికి ఏ బాధ వచ్చినా గంటలో వాల్సనాడు. అయ్యా అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఇప్పుడు ఈ 13 నెలల్లో భాగంగా కూడా బాగానే ఉంది పరిపాలన. మా ఊరికి మటుకి ఏ ఊరు సంగతి మాకు అక్కర్లా. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అందజేస్తున్నారు కదా, మరి ప్రజలందరికి అందుతున్నాయా? అంత బాగానే ఉంటున్నాయి, ప్రజలందరికీ బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు మీలాంటి రైతులకు ఎవరు ఉన్నప్పుడు వస్తారా అందరికీ బాగానే ఉంటున్నాయి. అందమట్టి ఎవరు మాట్లాడకుండా ఉన్నది. మరి మీలాంటి రైతులకు రైతు భరోసా కింద మొన్న 7,000 రూపాయలు జమ చేశారు కదా, మరి అందుతున్నాయా? మరి చాలా మంది అందట్లేదు అంటున్నారు. అందరికీ అందుతున్నాయి, హక్కు లేని వాళ్ళకి అంతేలా. మరి చాలా చోట్ల ఎందుకు మరి అందట్లేదు అంటున్నారు? అందట్లేదంటే అది హరాజు కానోడికి అంతేలా, అరుగుడు అయినోడికి అంతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది మీలాంటి ముసలికి? పెన్షన్ల పెంపకం బాగానే ఉంది. ఆయన ప్రభాకర్ గారు ఐటెంలు అసలు దానికి చూసే పనిలా కూడా అందరూ బాగానే ఉంటున్నాయి. పెన్షన్లో ఎంత ఇస్తున్నారు పెన్షన్? 4,000. గతంలో ఎంత ఇచ్చేవారు? గతంలో 2,000. అదేంటి 3,000 ఇచ్చే అన్నాడు జగన్. జగన్ వచ్చినాక 3,000, 2,000 3,000 చేసాడు. ఇప్పుడు ఈయన వచ్చాక 4,000 చేసాడు. ఓకే, బాగుందంట పరిపాలన. 4,000 బాగానే వస్తున్నాయి. చంద్రబాబు గారు హయాంలో బాగానే వస్తున్నాయి పరిపాలన. ఇప్పుడు చింతమనేని గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ప్రజలకు ఏదైనా కష్టం ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సక్రమంగా చూడమంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తా అంటున్నాడు పాదయాత్రతో, మళ్ళీ మరి ప్రజలు ఆహ్వానిస్తారా? ప్రజలు వస్తే పరిపాలన బాగుందంటే ఆహ్వానిస్తారు, లేకుంటే అంటే ఇప్పుడు జగన్ పరిపాలన కాదు కదా. మరి కాదు, వచ్చాడు ఇంకో 5,000 మీకు చేస్తారా ఎవరికి తెలియదు. మరి రోజా పరిస్థితి ఏంటి బాబాయ్? రోజాని అరెస్ట్ చేస్తారంటావు? మరి చేస్తే చెయ్యవచ్చు, వదిలేయవచ్చు. ఇప్పుడు ఆటనే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిలో మరి మా అన్నయ్యకి ఓటు వేయద్దు, అది దుర్మార్గుడు అంటుంది. ఇది కూడా మాంతారా శర్మిల, ఇది కూడా మాంతరా. మరి ఇప్పుడు చంద్రబాబు గారి 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారంటావు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని? ప్రజలందరికీ ఉంది, ఎలా చేస్తాడో ఏంటో అనేది ఎవరికో తెలియదు. అయ్యా అది ముగించుకున్నా. మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి కాస్త ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటావా? మరి కల్పిస్తాను అన్నాడు, ఎంతవరకు కల్పిస్తాడు అనేది ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాలు కల్పిస్తాడో కలిపి చెప్పలేవు. సరే సరే, అది ఎవరో చెప్పలేదు. అది సరే మరి. అది బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? పొందూరు వెంకటేశ్వరరావు. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని అండి. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి? వ్యవసాయం పర్లేదండి. గతంలో వ్యవసాయదారుల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి చాలా తేడాగా ఉందండి. మందు రేటు కానీ ఎరువు రేటు కానీ ఎలా ఉంది? పర్లేదండి. గిట్టుబాటు ధర లభిస్తుందా? మరి అలా లభిస్తుందండి. ఇప్పుడు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. అవుతున్నాయండి. చూసుకుంటే బాబాయ్, అదే విధంగా మీలాంటి రైతులకు అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద 7,000 రూపాయలు జమ చేశారు, మరి పడ్డాయి? మరి పడినాయండి మొన్నే. అంటే బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయిందండి. ఎలా ఉంది పరిపాలన అసలు? పర్లేదండి. అంత క్రితం కొద్దిగా వీళ్ళు కూడా కొద్దిగా వెనక ముందు గడారు. ఈ రైతు భరోసా అవన్నీ వేసారు చూడండి, అప్పటి నుంచి బాగా చేస్తున్నారు అనేది అంటున్నారు ఇప్పుడు ప్రజలు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ప్రజలందరికి అందుతున్నాయా? అందినాయండి. చూసుకుంటే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది? పెన్షన్లు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారండి, తెల్లారిగట్ట 6 గతంలో ఎలా ఇచ్చేవారు? గతంలో మేము వెళ్తాం, అక్కడ కాపలాగా వస్తాం, ఇచ్చేదాకా ఉంటాం, ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో రోజున వెళ్తాం, అలా జరిగేది. ఇప్పుడు అలా లేదు. అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఇంటికి తెచ్చి ఇచ్చేది అన్నారు. ఇంటికి తెచ్చినవి తెచ్చారు, చాలా ఏమో మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు అండి. అలా జరిగేది. ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది?
4,000 ఎలా అనిపించింది అసలు పెన్షన్ పెంపు? బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండంగా అన్నమాట ప్రకారమే ఇచ్చేసారు మరి. ఇచ్చేసారండి. అవి ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు లేవు. మీలాంటి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారా? అది లేదండి, ఇబ్బంది ఏం పడతలే. మీలాంటి వృద్ధులు కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు మరి. తెస్తున్నారండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ప్రభాకర్ గారు. ఏ ప్రభాకర్ గారు? చింతలేని. ఎలా ఉంది ఆయన పరిపాలన? పర్లేదండి, ఆయన పరిపాలన బాగుందండి. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారా? వచ్చేస్తాడండి. ఇప్పుడు చూసుకుంటే గతంలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? డ్రైనేజీలు ఇబ్బందిగా ఉంది, ఇంకా ఏం మొదలెట్లేదండి వీళ్ళు. డ్రైనేజీలో ఇబ్బందిగా ఉంది. రోడ్లు ఎలా ఉన్నాయి? పర్లేదండి, రోడ్లు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయండి. మరి గత 5 సంవత్సరాల్లో పరిపాలన చూశారు కదా, మరి ఎలా అనిపించింది గత 5 సంవత్సరాల పరిపాలన? దాని మీద మెరుగు అనిపించిందండి ఇది. అంటే గత 5 సంవత్సరాలు రౌడీ రాజ్యం అంటున్నారు, గంజా రాజ్యం అంటున్నారు. రౌడీ రాజ్యమే. నిజంగానా? మరి ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? బాగుందండి. అధికారులంతా కూడా కాంపిటీషన్లో ఉన్నారు. బాగుందండి. వస్తుందో తెలియదు. లోకేష్ గారు లేకపోతే కొన్ని పైనుంచి అంతరములు కానీ అలాగే కొన్ని సంబంధించిన పనులు కానీ జరగాలంటే లోకేష్ బాబు తప్ప నుంచి ఎవరు చేయలేరండి. కూటమి ప్రభుత్వానికి ఫైనల్గా 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 200 మార్కులు ఇస్తాం. ఎందుకంటే ఉన్నది వాస్తవం చెప్తామండి. గత కాలంలో ప్రభుత్వంలాగా చెప్పిన మాట ఇది అది అని సాగదీసి జనాల మీద ఈ డబ్బులే మా దగ్గర ఉన్న డబ్బులే తీసుకొచ్చి అలా ఇచ్చేసి చుచ్చు నొక్కాము, బటన్ నొక్కాక ఏం బటన్ నొక్కామండి? ఏం బటన్ నొక్కాము? తింటాకి తిండి లేకోకుండా, కూలీలు పనులు లేకోకుండా, మాకేమో పనుల పాటలు లేకోకుండా ఏంటంటే ఇట్లా ఎక్కడ తేడా జరుగుతుందండి? ఇసుకలు ఆపేసి అదని ఇదని ఏదో ఉంది దాంట్లో ఇదో అది అని చెప్పుకుంటూ వచ్చి మొన్న నాడికి వరకు చాలా ఇబ్బంది పడిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడికెక్కడ మొత్తం ఇసుక కానీ ఏది కానీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే అందరూ పని పాటలు చేసుకోవడం కానీ మాలాంటి వాళ్ళు కానీ కాదు పనులు చేసుకోవడానికి వాళ్ళు రాబట్టే కదా మాకు ఏదైనా 10 రూపాయలు వచ్చేది జరుగుతూ ఉంది. వాళ్ళందరూ జనాలందరూ ముందు హ్యాపీగా ఉంటేనే అందరం హ్యాపీగా ఉంటామని. ముందు ఒకటండి, ఏ ప్రభుత్వం మేము అంటారు పార్టీ గురించి చెప్తున్నాడు, పార్టీ నాయకులు పార్టీ సంబంధించిన కార్యక్రమం కాదని చెప్పేది. మెయిన్ కావాల్సింది ఏంటి, జనాలు అందరూ ఏ ప్రభుత్వాన్ని వేలుకున్నది. కూటమి ప్రభుత్వంలో బాగోలేదని వచ్చిందనుకో, మీకు బాగోలేదని కరెక్ట్గా వస్తుందండి. ప్రతి ఒక్కరే నోటంట కాడ కూటమి ప్రభుత్వం చేసినట్టు ఎవరు చేయలేరని అందరూ తెలియబడుతున్నారు. నేను కానీ ఇదే మాట చెప్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రభుత్వంలో బాగోలేదని వచ్చిందనుకో, మీకు బాగోలేదని కరెక్ట్గా వస్తుందండి. ప్రతి ఒక్కరే నోటంట కాడ కూటమి ప్రభుత్వం చేసినట్టు ఎవరు చేయలేరని అందరూ తెలియబడుతున్నారు. నేను కానీ ఇదే మాట చెప్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.